టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కళ్యాణదుర్గం పర్యటనకు జగన్ వస్తే వైసీపీకి నష్టం తప్ప లాభం లేదన్నారు. తాడిపత్రికి జగన్ వస్తే మైలేజ్ పెరగకపోగా పెద్దిరెడ్డికి మైనస్ అయిందని గుర్తు చేశారు. జగన్ వచ్చినంత మాత్రాన వైసీపీ గెలవదని సురేంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను విజయం సాధించడం ఖాయమని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం ప్రాంతాలకు నీరందిస్తానన్న జగన్ మాటలు నీటి మూటలుగా మిగిలాయన్నారు. జగన్ గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మరోసారి కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలను మోసగించేందుకు రావడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామంలో ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వస్తాయి ఎన్నికలని ఎదురు చూస్తున్నారు. అది రానే వస్తుంది. 13వ తారీఖు అంటే ఇంకా 4 రోజులు మాత్రం ఉంది. ఆ 4 రోజులకి ప్రజలందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా చెప్తున్నారు మేము తెలుగుదేశం అభ్యర్థి నేను అత్యధిక మెజార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు. అలాగే అందరూ కూడా నమ్ముతున్నారు. అలాగే బీటీపీ ప్రాజెక్టు కూడా ఇక్కడ చాలా అత్యవసరం. నీళ్లు రైతులకు అందరూ కూడా చాలా అవసరం. అవి కూడా ఇక్కడ ఎందుకంటే వీళ్ళకి గ్రావిటీ ఫోర్స్లో నీళ్ళు వస్తాయి కాబట్టి ఒక 6 నెలల ముందు అందరికన్నా ముందు వీళ్ళకి 6 నెలల ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా 6 నెలల ముందుగా ఇచ్చి చెరువులన్నీ కూడా నింపి వాళ్ళంతా రైతులు కళ్ళలో ఆనందం చూడటమే నా ధ్యేయం. ఇది మాత్రం మన తెలుగుదేశం గవర్నమెంట్ ఏదైనా కూడా చంద్రబాబు నాయుడు గారు జూన్ 5వ తారీఖులో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయిన వెంటనే ఈ ప్రాంతానికి కూడా నీళ్లు మొట్టమొదటిగా ఈ పనులు ప్రారంభిస్తా. తర్వాత చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి మా నిధుల గురించి ఇంకో దాని గురించి చర్చించి తర్వాత అన్ని